బ్రదర్ ఎట్లా చూస్తాను మూసీ వల్ల ఈ ప్రక్షాళన పేరుతోటి ప్రజలని మోసం చేస్తున్నాడు, నదిని పాడు చేస్తున్నాడు అని చెప్పి మీరు కొట్లాడుతున్నారు. ఎవరు అడ్డం వచ్చినా ఆగేది లేదు, తగ్గేది లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది అసలు? ఎవరు వచ్చినా మేము కూడా ఆగేది లేదు, తగ్గేది లేదు. మూసి మూమెంట్ అనేది ఆగదు. మేము ఆపినా ప్రజలు ఆపరు. ఇది మీరు ఈ ప్రాజెక్టు ఆగదంటే మేము కూడా ఆగము. మీరు ఇట్లాంటి ఒక డిపిఆర్ పేపర్ వర్క్ లేకుండా ప్రజల్ని తొక్కేసుకుంటూ పోతాం, అలా ఇండ్లు ఊల్చేస్తాం, అలా సామాన్లు నూకేసుకుంటాం అంటే మేము కూడా ఆగం. మీరు ఆగమంటే మేము ఆగం. మీరు వచ్చి ప్రజలతో మాట్లాడాలి. ఆ ప్రాజెక్ట్కి అసలు ఎంత బడ్జెట్, అసలు ఎంత అలొకేట్, ఆల్రెడీ మొన్న 1500 అలొకేట్ చేశారు. 375 crores రిలీజ్ చేశారు. ఏడుంది పేపర్ వర్క్? మేము ఇది ఎక్కడి నుంచి పట్టుకోవచ్చు? మీ పేపర్ వర్క్ ఏడు? ఇది ప్రభుత్వం ఇస్తా ప్రాజెక్ట్. ఇది 150 meters సిమెంట్ చేస్తా అంటే అది మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అని, మూసీ రివర్ ఫ్రంట్ అని తీసేయండి, సిమెంట్ కాలువ అని పెట్టేసేయండి. దాని మీద మీరు నదిని అంటలేరు, దాన్ని కాలువ అంటారు. సో సిమెంట్ కాలువ అని పేరు పెట్టండి, మేము ఒప్పుకుంటాం. నదికి కావాల్సింది వాటర్ క్లీన్, వాటర్ బ్యూటిఫికేషన్ కాదు కావాల్సింది, క్లీన్ చేయండి. 2019 నుంచి ఇప్పటివరకు మా ఓడ స్టాన్లీ చెప్పినట్టు 3 lakhs tons ఆఫ్ కెమికల్స్ నదిలో వాడుతున్నాయి. మీరు దాన్ని క్లీన్ చేయండి, ఆ మురికి నీళ్ళు క్లీన్ చేయండి, ఎస్టీపీలు కట్టండి, ఉన్న ఎస్టీపీలని వర్క్ చేయండి. ఇట్లాంటివి చేయకుండా లేదు నేను సిమెంట్ కాలువ కడతా నువ్వు అనేది. ప్రజల కోసం చేస్తున్నా, నేను అభివృద్ధి చేస్తుంటే దానికి అడ్డం పడుతున్నారు కొంతమంది అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రజలే అడ్డుపడుతున్నారు. ప్రజలు లేకుండా ప్రజల ప్రాజెక్ట్ అంటే ఎట్లా అంటే ఏదో కొంత సానుభూతిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటోళ్ళ బాధ చూడండి, ఒక వారం రోజులు మీరు ఈ అడ్డం పడేటోళ్ళందరూ ఒకసారి అక్కడ ఉండి చూడండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అక్కడ మీరు ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఇల్లు కూలగొడతా, మీ సామాన్లు లాగేస్తా అంటే మేం కాదుండే. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎవరికి? నాకా, విజయ్కా, స్టాన్లీకా, ప్రత్యూషక? ఇది ఎవరికి స్టేట్మెంట్? అక్కడ ఉండే ప్రజలకే కదా. అక్కడ మా ఇల్లు అయితే లేదు కదా. నువ్వు అట్లాంటి ప్రజల మీద కన్సర్న్ అంటే మాకు ఏడా అనిపిస్తుంది, మాకు కనిపించట్లే ప్రజల మీద కన్సర్న్. నువ్వు ప్రజల మీద కన్సర్న్ చేయాలంటే వాళ్ళకు మౌలిక సదుపాయాలు ఏంటి? రివర్ పక్కలూరు రివర్ స్మెల్ వస్తుంది అంటున్నావు, దాన్ని క్లీన్ చేపి, అది కదా నువ్వు చేయాల్సింది. అట్లాంటివి చేయకుండా మా పైసలకి అకౌంటబిలిటీ లేకుండా ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నావు అదనే చెప్పు మాకు. మేమే కదా ట్యాక్స్ పే చేసి అప్పులు కట్టాల్సింది. అకౌంటబిలిటీ ఎవరు? మాకు అది చెప్పకుండా నేను ప్రజల మీద లవ్ ఉంది, ప్రజల్ని ప్రేమిస్తున్నా, నేను ప్రజల మనిషిని, ప్రజల్ని బెదిరిస్తున్నా, ఎట్లా ప్రజల మనిషిని అవుతావు? అంతే కదా. ఏం చెప్పాలనుకున్నారు ఈ విషయంలో ఫైనల్ రేవంత్ రెడ్డి? మీరు వచ్చి మా మధ్యలో కూర్చోండి. ఇది ఫాల్స్ ప్రాజెక్టు, ఇది వద్దు మాకు. మా దగ్గర మీరు కూర్చోండి. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు, స్పెషలిస్ట్స్ ఉంటారు, వాళ్ళకు తోడు కూర్చొని చెప్పండి. వాళ్ళ దగ్గర కూడా లేవు ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ అంటే మా దగ్గరికి రండి. మా దగ్గర ఆల్రెడీ ఆల్టర్నేటివ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఎట్లా మూసిని ఎట్లా క్లీన్ చేయాలనే మా దగ్గర ఉంది. మా దగ్గరకు వచ్చి మా దగ్గరకన్నా రండి, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళండి. అదే సెక్రటేరియట్లా, అదే జూబ్లీస్లో కూర్చొని మీరు ఇట్లాంటి స్టేట్మెంట్లు మీడియాలలో పాస్ చేస్తా అంటే మేమైతే యాక్సెప్ట్ చేయము. తెలంగాణ యూత్ దీనికి అసలు మేము కూడా ఆగం. మీరు ఆగమంటే మేము ఆగం. మూమెంట్ ఎక్కడి వరకు తీసుకెళ్ళినా అక్కడి వరకు తీసుకెళ్తాం.